నమస్కారం. నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మీ ఈతకోట సుబ్బారావు. ఈ రోజు సాహిత్యంలో ప్రక్రియల మీద, కథా కవితలలో ఆద్యులు ఎవరనే విషయం మీద ప్రముఖ సాహితీవేత్త ఆచార్య మేడిపల్లి రవికుమార్ గారి ఉపన్యాసం విందాము. నెల్లూరు టౌన్ హాల్లో ఈ రోజు అంటే శనివారం జూలై 13వ తేదీ ఉదయం పెన్న రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సాహిత్య సభలో ముఖ్య అతిథిగా డాక్టర్ మేడిపల్లి రవికుమార్ గారు పాల్గొన్నారు. అందులో వారు ఉపన్యసించిన ఆసక్తికరమైన అంశాల మీద, మంచి సాహిత్య కోణాల మీద వారు అద్భుతమైన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగాన్ని పూర్తి పాఠాన్ని మనం ఇప్పుడు విందాము. అది చాలా నిశ్శబ్దంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. అక్కడ నిశ్శబ్దంలో కూడా శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో ఉన్న శబ్దాన్ని అందరూ పసిగట్టలేరు. అది కొందరికి మాత్రమే సాధ్యం. జీవితానికి సంబంధించి కూడా ఆకులు రాలుతుంటాయి. మనం కూడా ఆకులమే. జీవితం కొమ్మ నుంచి మనం రాలిపోతున్నప్పుడు కూడా చప్పుడు వస్తుంది. ఆ చప్పుడు కూడా అందరికీ వ్యతిరేస్తుంది. ఆ చప్పుడు ఒకరిని కలిసివేస్తుంది. ఆ చప్పుడు ఒకరికి ఆనందాన్ని కూడా ఇవ్వదు. ఇది మనిషికి సంబంధించింది అంటే, ఆకుకు సంబంధించిన ఎవరైతే మనిషి రాలిపోయినప్పుడు కలిసిపోతారో లేదా కలవరిపడిపోతారో, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక వ్యాక్యూమ్ తయారవుతుంది. ఆ వ్యాక్యూమ్ని ఎవరైతే గుర్తిస్తారో మనిషి రాలిపోయినప్పుడు, ఆ వ్యాక్యూమ్ని గుర్తించిన వాడే మనిషి అవుతాడు. మామూలుగా మనం అందరూ మనుషులు మనం అనుకుంటున్నాం, కానీ ఆ వ్యాక్యూమ్ని గుర్తించాలి, ఆ చప్పుడుని గుర్తించాలి, ఆ లేమిని ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆకు రాలిన చప్పుడు కూడా అటువంటిది. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆకు రాలిన చప్పుడు వేరు, ఆకు రాల్చిన చప్పుడు వేరు. ఈ రెండు చప్పుళ్ళకి తేడా. ఆ రెండు చప్పుళ్ళకు తేడా గుర్తించిన కవి వశిష్ఠ. అందువల్లనే ఆ గుర్తించడంలోనే తన నిశితమైనటువంటి దృష్టి మనకు కనిపిస్తుంది. అలాగే పడమటి సూర్యోదయం, ఆ మాట కూడా భిన్నమైనటువంటి రెండు భావాల కలయిక. తూర్పు సూర్యోదయం అంటే కవిత్వం రాస్తే మనం పట్టించుకోవాలి. తూర్పు సూర్యోదయం ఆయన చెప్పేది సూర్యోదయం తూర్పుగానే. పడమటి సూర్యోదయం మనకేదో పాతకాలం ఒక మాట ఉంది, పడమటి సంచారాగం కూడి ఎడమల కుసుమపరాగం అని పెద్దవాళ్ళకి తెలుసు. అది ఆ సంచారాగము కుసుమపరాగంగా ఉంటుంది. కానీ పడమటి సూర్యోదయము అన్న మాట ఎన్నెన్నో జీవితానికి సంబంధించినటువంటి మలుపుల్ని అది నిర్దేశిస్తుంది, సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా సామాన్యులు గుర్తించే అంశం కాదు, సామాన్యులు విశ్లేషించే అంశం కాదు. అసామాన్యంగా జీవితాన్ని ఆవాహన చేసుకొని, జీవితాన్ని అధ్యయనం చేస్తూ, జీవితంలో ఒక భాగమై అనగలుగుతున్నటువంటి వారికి మాత్రమే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. జీవితం అంటున్నాం మనం పదే రెండు మాటలు ఉన్నాయి, బ్రతుకు జీవితము, బతకడము జీవితము అనేది. బతకడం అందరం చేస్తున్నాం, కానీ జీవించడం కొందరే చేయాలి. జీవించడంలో కలివిడితనం ఉంటుంది, జీవించడంలో ఒక పంపకాలు ఉంటాయి. పంపకాలు అంటే పంచుకోవడాలు. నీ బాధను నేను పంచుకోవాలి, నీ ఆనందాన్ని నేను పంచుకోవాలి. ఇవన్నీ కూడా ఉంటాయి, జీవించడంలో ఉంటాయి, బతకడంలో ఉంటాయి. నీ ఆనందాన్నో నీ ఆశనో నేను పంచుకోగలను, కానీ నీ బాధను నేను పంచుకోను. అది బతకడానికి సంబంధించిన విషయం. ఈ బతకడానికి జీవించడానికి మధ్య కూడా ఉన్నటువంటి ఈ సున్నితమైనటువంటి గీతను గుర్తించడం కూడా అందరికీ సాధ్యం కాదు. అలాంటివి అసాధ్యాలు సుసాధ్యం చేయగలిగినటువంటి వాళ్ళే మనలో కంటే భిన్నంగా 4 మాటలు మాట్లాడగలరు, 4 అక్షరాలు కూర్చగలరు. ఆ కూర్చి ఈ రోజున మనల్ని అందరినీ ఇక్కడ కూర్చున్నటువంటి వశిష్ఠ గారికి, శ్రీధర్ బాబు గారికి మనందరి తరఫున, నా తరఫున ముఖ్యంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రక్రియకు సంబంధించి నేను ప్రధాన ఉపన్యాసకుని కాదు. ఈ రోజున అతిథిగానే నేను మాట్లాడతాను. ప్రక్రియకు సంబంధించింది ఇప్పుడున్నటువంటి వర్తమానంలో, సంకాలంలో ఉన్నటువంటి ప్రక్రియకు సంబంధించి అసలు సాహిత్యంలో ఈ ప్రక్రియలు ఎందుకు వస్తున్నాయి?
నన్నయ్య గారు ఏదో కావ్యం రాశాడు, మనం కూడా శ్రీధర్ బాబు కూడా అలాగే కావ్యం రాయొచ్చు కదా, వశిష్ఠ కూడా అలాగే కావ్యం రాయొచ్చు కదా. వీళ్ళు వచనంలోకి మరో దానిలోకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం, ప్రక్రియ అన్నటువంటిది పుట్టదు, తయారవుతుంది ప్రక్రియ. ఈ ప్రక్రియకు నేను ఆద్యుణ్ణి, నేను తండ్రిని, నేను తల్లిని అని ఎవరన్నా అన్నారు అంటే సమాజంతో, సాహిత్య ప్రపంచంతో సంబంధం లేనిది అని అన్నారు. ఒక ప్రక్రియకి నేను ఆద్యుణ్ణి అన్నాను అంటే అంటే నువ్వు కన్నావు, నీ బిడ్డ అవుతుంది, నువ్వు కన్న బిడ్డ నీ బిడ్డ అవుతుంది. ఒక ప్రక్రియ నీ కన్న బిడ్డ కాదు, అది సమాజం బిడ్డ అవుతుంది. సమాజం దాన్ని మౌల్డ్ చేస్తాం, అది మాత్రమే ప్రక్రియ అవుతుంది. అంటే సమాజానికి ఒక నీడ్ అనేది వచ్చినప్పుడు, సాహిత్య ప్రపంచానికి ఒక నీడ్ అనేది వచ్చినప్పుడు అది అక్కడ రూపొందుతుంది. అది సమాజంలో మనకు 100 సంవత్సరాల పై నుంచి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఒక నవల, ఒక కథానిక, ఈ ప్రక్రియ. కథానికకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు? నవలకు తండ్రి ఎవరు, తల్లి ఎవరు? ఇది నాతోటి మొదలైంది అని ఎవరన్నా చెప్పానంటే చెప్పలేదు. ఎవరైనా చెప్తే అది దాన్ని వేరే లెక్కగా మనం చెప్పాలి. అది మన సమాజంతో, సాహిత్య ప్రపంచంతో సంబంధం ఉంటుంది. కథా ప్రక్రియ తయారవుతుంది, నవలా ప్రక్రియ తయారవుతుంది. అందువల్లనే మాబట్టి వాళ్ళు నిన్న దాకా కథా ప్రక్రియకి ఆద్యుడు గురజాడప్పారావు గారు అని చెప్పుకుంటూ వచ్చాం నేను పాఠాలు. కాదు, గురజాడప్పారావు గారు అంత ముందు నుంచే ఉన్నాయి మనకి. XYZ మనం చెప్పుకుంటాం, ఆ XYZ జట్ల కంటే కూడా ముందు నుంచి ఉన్నాయి. అది సహజం. అది రూపాంతరం చెందుతూ ఒక స్థిరమైనటువంటి రూపం, అది కూడా స్థిరంగా ఉండదు. కథానిక ఏ ప్రక్రియకైనా ప్రయోగాలు నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఏ ప్రక్రియ నిలవలేని కాదు. సమాజానికి ఒక అవసరం ఉంటుంది, అది సాహిత్య అవసరం. సాహిత్యంలో ఒక రచయిత తాను చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడు, ఏ ప్రయోజనాన్ని ఆశించి చెప్తున్నాడు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఒక రచన వెలువడటం కనుక తనకు తాను చెప్పుకోవడం, తనకు తాను